హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో లిక్కర్ స్కామ్ వ్యవహారం అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. సో అరెస్ట్ల పర్వం కూడా స్టార్ట్ అవబోతుంది అంటున్నారు. సో ఇది చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు మెడకు కూడా చుట్టుకునే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. సో వాళ్ళ నేతలు ఎవరైతే చెప్పారో వీళ్ళందరూ కూడా అరెస్టుకు రంగం సిద్ధమైపోయింది. ఆ తర్వాత మిగిలేదు ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది ఈ లిక్కర్ వ్యవహారంలో? ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ్ లత గారిని వాళ్ళతో డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇప్పుడు కూడా హాట్ టాపిక్ గా మారిపోవడం చూస్తున్నాం. ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా మాట్లాడుతున్నారు. సో చివరిగా జగన్మోహన్ రెడ్డి గారి మెడకు కూడా చిక్కుకునే ఛాన్స్ ఉందంటున్నారు. అసలు ఏం జరిగింది లిక్కర్ స్కామ్ లో, మరి ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? లిక్కర్ స్కామ్ జరిగింది అనేది అయితే వాస్తవం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే నార్మల్ పబ్లిక్ కూడా తెలిసిన విషయమే ట్యాక్స్లు కట్టలేదు అనేది. ఎందుకంటే డిజిటల్ మనీ ఎక్కడా తీసుకోలేదు. అప్పుడే చాలా మంది వ్యతిరేకించారు. మేము పార్టీ వాళ్ళ ఇదిగా మేము కూడా చాలా సార్లు గతంలో అడగటం జరిగింది. సో స్కామ్ జరుగుతుంది, డిజిటల్ మనీ ఎందుకు తీసుకోవట్లేదు, సో ప్రతి చోట్ల డిజిటల్ మనీ వెళ్ళేటప్పుడు ఈ లిక్కర్ల మటుకు ఎందుకు తీసుకోవట్లేదు, ఇవన్నీ అడగటం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఇదే చెప్తుంటారు కదా, అహంభావాన్ని పోయారండి. 30 సంవత్సరాలు మేము ఉంటాము, ఇంకా వేరే మేము ఎవరికి లెక్కలు చెప్పాల్సింది పని లేదు అన్నట్టే ఉంది. అంటే రాష్ట్రం వాళ్ళ ఆధిపత్యంలో తీసుకున్నారు. మేము ఏం చెప్తే అదే జరుగుతుంది. సో మీరు ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదన్నట్టే చేశారు. సరే, తీరా అధికారం కోల్పోయిన తర్వాత తీసుకుంటే ఇప్పుడు దానిలో ఉన్న అవకతవకలు ఎన్ని ఎన్ని లక్షల 99,000 కోట్లు స్కామ్ జరిగింది అనేది అయితే చెప్తున్నమాట. సరే, ఈ స్కామ్లో ఎవరెవరు భాగస్తులు ఉన్నారు, ఎవరెవరు దీనిలో ఇది ఉన్నది అన్నప్పుడు కసిరెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి వరకు వచ్చింది. అంటే కృష్ణమోహన్ రెడ్డి గారు ఎవరు? స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా చేసిన వ్యక్తి. అంటే ఈ మధ్యలో ఇంకా చాలామంది పాత్రలు ఉన్నాయి. చాలామంది అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కావచ్చు, వీళ్ళందరూ అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సరే, ఇంకా అరెస్ట్ కావాల్సిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు రేపొద్దున అంతే అందరూ చెప్పే మాట ఏంటి, స్టార్టింగ్లో మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం అనే మాట ప్రతి వాళ్ళు వెంటనే వచ్చే మాటలు అవే. తర్వాత చిన్నగా నిదానంగా అసలు విషయాలు వస్తున్నాయి బయట. సరే, ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చి ఆగింది అని అంటే, సో నెక్స్ట్ దీనిలో ఓఎస్డీకి చేస్తున్నారు, ఒకరు పిఏగా పనిచేస్తున్నారు. పిఏగా పనిచేసినప్పుడు అతనికి తెలియకుండా జరుగుతాయా? ఎవరు పురమాయిస్తే చేస్తారు పిఏలు? పిఏ అంతటా అన్ని వేల కోట్లని వాళ్ళు కాజేయలేరు కదా. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఇది ఒక చిన్నది ఏదైనా పోతేనే మనం మన ఇంట్లో వాళ్ళని ఎవరైనా అడుగుతాం, పనిచేస్తున్నారు అనుకోండి ఎవరైనా. సరే, వాళ్ళు ఏదైనా ఒకటి తీశారు అని అనుకుందాం. తీసినప్పుడు ఒకటి తెలియకపోవచ్చు, రెండోది పోతుంటే తెలుస్తుంది. సో పెద్ద మొత్తంలో పోయినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది కదా. సో అక్కడ వరకు ఎందుకు ఉండింది అంటే, ఆ పోయిన దానిలో నుంచి ఇంటి దొంగ ఉన్నాడు అనుకోండి, సో వాళ్ళని కాపాడుతున్నట్టే కదా. ఇప్పుడు నేనే కాజేయమని మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నేను కాజేయమని చెప్పి ఇప్పించేసి తీసుకున్నాను అనుకోండి, అంటే నేను ఇంటి దొంగనేగా. ఆ రకంగా ఇంటి దొంగలే కాజేశారు కదా అది. అంటే ఆ రోజున ఎవరైతే ఆయనతో కుమ్మక్క అయ్యారో చేశారో ఈరోజు వాళ్ళందరూ బయట వస్తున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఓఎస్డీ వరకు వచ్చినప్పుడు ఆయన ఎవరి దగ్గర అయితే పనిచేశారో ఆ సీఎం కూడా ఉంటుంది కదా వాట. ఆయన దగ్గర ఎంత వెళ్ళింది, ఎన్నిసార్లు వెళ్ళాయి, ఎవరెవరు ప్యాకేజీ ఎంత వచ్చింది. మనం ఒక ఎంపీ విషయాన్ని తీసుకుంటేనే 5,000 కోట్లను మాట్లాడాం. మిథున్ రెడ్డి గారి విషయం తీసుకున్నప్పుడు ఒక ఎంపీదే 5,000 కోట్లను మాట్లాడినప్పుడు లిక్కర్ స్కాము, ఇంకా మిగతా చోటంతా ఎంత? అది కూడా ఒక జిల్లాకు సంబంధించిందే కదా. మిగతా జిల్లాలకు తీసుకుంటే ఎంత? ఇవన్నీ ఎవరు అధీనంలో, ఎవరు ఇది హ్యాండిల్ చేశారు, ఎవరు త్రూ జరిగాయి అని చూసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ కనపడిపోతుంది. ఇప్పుడు కసిరెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఇంకొకరి పేరు చెప్పారు, ఇంకొకళ్ళు బయట వచ్చారు. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇంకొకళ్ళు, ఇప్పుడు అట్లాగా కృష్ణమోహన్ రెడ్డి వరకు వచ్చింది కదా. సో రేపొద్దున ఆయన అరెస్ట్ అయ్యారనుకోండి, ఆయన ఎవరి పేరు చెప్తారు? ఇప్పుడు తప్పించుకోవటానికి లేదు ఇక్కడ. ఎందుకంటే డబ్బులు తిన్నది మాట వాస్తవం. ఈ డబ్బులన్నీ ఎక్కడ వెళ్ళాయి, ఎట్లా వెళ్ళాయి? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వేరే బినామీలు, అంటే వేరే రియల్ ఎస్టేట్ అనో, సినిమా ఫీల్డ్లో ఫైనాన్స్ చేశారనో, ఇట్లాంటి రకరకాలు చెప్పుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఎలా వచ్చాయి అనేది అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది కదా. ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు ఇదంతా ఏంటి, ఏపీలో లిక్కర్ స్కామ్లో దొరికిన సొమ్ము అనేది తెలుస్తుంది కదా. సో ఇదే స్మాల్ అమౌంట్ కాదు కదా. ఇప్పుడు మనం చూసాం 100 కోట్లకే సీఎంలే పోయారు జైలుకి.
ఢిల్లీ ఇది మనం చూసినప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఢిల్లీ కవిత గారు కూడా జైల్లో ఉండొచ్చారు. సో 100 కోట్లకే పోయినప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటి, 1000 కోట్లు. సో వీళ్ళ పరిస్థితులు ఎట్లా ఉంటాయి? సో అది ఆయన వరకు ఆ మరక అంటదు, నాకు వరకు రాదు అనటానికి లేదు కదా. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు ఖచ్చితంగా బయట వస్తుంది కదా. అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగిన విషయాలు ఇవన్నీ. ఓకే, అంటే ఇది తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు మెడకు చుట్టుకోబోతుంది అనుకోవచ్చా? కంపల్సరీ ఇది చుట్టుకుంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే కింద స్థాయి వాళ్ళు పై స్థాయిలో వాళ్ళు ఎవరో ఒకరు ప్రోద్బలం చేస్తేనే చేస్తారు. సో ఆ స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా ఎవరో ఒకరు ప్రెషర్ అనేది ఉంటుంది. ఆ ప్రెషర్ ఎండింగ్ ఎవరు, టాప్ ఆఫ్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా? సుపీరియర్ ఎవరు అక్కడ? జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనకి తెలియకుండా ఇవన్నీ ఇంత స్థాయి ఈ స్థాయిలో వాళ్ళు చేసేవి ఇది సాహసం కాదు కదా. అది ఖచ్చితంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందనేదే కదా అందరూ అంటుంది. సో ఇప్పుడు ఏదో నేను అదే అనేది, చిన్నది జరిగితే ఒకవేళ వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టడానికి ఉంటుంది చిన్న స్కామ్ అయితే. ఎవరు కసిరెడ్డి వరకే కూడా నేనే తీసుకుని మొక్కేసాను 100 కోట్లు అని చెప్పి కూడా ఆయన మీదే కూడా వేసుకుంటాడు. కానీ ఇప్పుడు ఇన్ని 1000 కోట్లు ఎక్కడెక్కడ ఉంది, ఎవరెవరికి వెళ్ళింది, ఎంతంత మోతాదులో వెళ్ళింది, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది కదా. సో దీనిలో ఎవరు తప్పించుకోవటానికి లేదు. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది ఓపెన్ సీక్రెట్ లాగానే అయిపోయింది. దీన్ని తెలియని వాళ్ళు లేరు. ఈ స్కామ్ జరిగిందనేది అయితే అందరికీ తెలిసిందే. దీనిలో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండుంటది, ఎవరు చేయించుంటారు అనేది తెలిసిన విషయమే. సో ఖచ్చితంగా దీనిలో తప్పించుకోవటానికి లేదు. ఇటు అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడుతున్నారు, అంటే ఈ అరెస్ట్లకు మేము భయపడడం, జగన్మోహన్ రెడ్డి గారు పాలన పైన ఏదో మర్చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇందులో ఎటువంటి ఏమీ లేదు, అది తొందరలో తెలిసిపోతుంది అన్నట్టుగా ఆయన కూడా మాట్లాడుతున్నారు. అరెస్ట్లకి భయపడతారా భయపడరా అనేది, అరెస్ట్లు అయిపోయినంత మాత్రాన్ని ఇప్పుడు అట్లా అనుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయితే అరెస్టుని ఆడ మీరు ఎలాంటి కేసులో ఇరికించారు, ఫేక్ కేసులో ఇరికించారు, అది తప్పుడు ఇదే అని చెప్పేసి మొత్తం ప్రపంచం మొత్తంగా చెప్పింది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా, ఒక తెలుగుదేశం పార్టీ కాకుండా మొత్తం ఆల్ పార్టీస్ కూడా అక్రమ అరెస్ట్ అనే ఖండించింది. అది కూడా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఖండించారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే గతంలోనే 43,000 కోట్లు స్కామ్ లో ఉన్నారు. సో ఇప్పుడు ఇవి కొత్త స్కామ్లు. సో ఇప్పుడు దొంగతనం చేసేవాడికి దొంగ మనం ఏ రోజైనా దొరుకుతామనేది ఒక భయం ఉండే ఉంటది. సో దొరికితే ఏమో వద్దులే, జైల్లో ఉంటాం వస్తాం అనే ఆలోచనలో కూడా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఆ బాపతి వీళ్ళు మేము వెళ్తాం చేస్తాం, మమ్మల్ని ఏం చేయగలరు అనే రకంలో తయారైపోయారు. అంటే ఏంటంటే గతంలో కూడా జైల్లో ఉన్నాం కదా అనే రకంగా అంబటి రాంబాబు గారు స్టేట్మెంట్ ఇస్తున్నారనంటే ఏంటి ఇది? ప్రజాస్వామ్యమేనా ఇది? మీరు ఎవరికి జవాబుదారీతనంగా ఉండాలి? ప్రజలకే కదా. ప్రజల సొమ్ముని మీరు సేవ్ చేస్తాం, ప్రజలకు ఏదో మంచి చేస్తామనే కదా వచ్చింది. అలాంటిది మీరు ప్రజల సొమ్ములే మేము చేసినా ఏం చేసినా మమ్మల్ని అడగకూడదు, మాకేమీ భయం లేదు, లెక్క లేదు, మేము ప్రజాస్వామ్యంలో ఇవేం పట్టించుకోము అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో ఇదన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సో వాళ్ళు ఆల్రెడీ బుద్ధి కూడా చెప్పేశారు. ఇంతకు మించి మాట్లాడే వాళ్ళని ఏం చేస్తారు చెప్పండి, మళ్ళీ ఇంకా తిరగబడతారు అంతే. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.